ఐ డూ, ఐ రన్, ఐ లైక్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉపయోగిస్తాం మనం? సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉపయోగిస్తాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఎలా ఉంటుంది? ఏ విధంగా రాయాలి అనే దాని గురించి మనం విపులంగా తెలుసుకుందాం. ఎక్స్‌ప్లనేషన్ అండ్ ఎక్సర్‌సైజెస్. దీని గురించి తెలుసుకున్న తర్వాత కొన్ని ఎక్సర్‌సైజెస్ కూడా చేద్దాం. కొన్ని సెంటెన్సెస్‌ని గమనిద్దాం. ఇక్కడ ఏం జరుగుతుంది ఈ బొమ్మలో? వాట్ డు యూ సీ ఇన్ ద పిక్చర్? వి రీడ్ ఎ లాట్. దే ఆర్ లుకింగ్ ఎట్ దేర్ బుక్స్. వాళ్ళందరూ కూడా బుక్స్ వైపు చూస్తున్నారు కదా! దే రీడ్ ఎ లాట్. ఇక్కడ వర్బ్స్ అనేవి మనం ఎలా రాసామో గమనించండి. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ an ice cream. Do you like ice cream? What is the girl doing here? I like ice cream. She's eating an ice cream. ఆ అమ్మాయి ఐస్ క్రీమ్ తింటుంది కదా! She likes ice cream. ఆ అమ్మాయికి ఏమి ఇష్టమంట? ఐస్ క్రీమ్. ఇక్కడ మనం ఫస్ట్ సెంటెన్స్‌లో రాసినప్పుడు వర్బ్ ఐ లైక్ ఐస్ క్రీమ్. లైక్ అనేది ఉపయోగించాం. నెక్స్ట్ షీ లైక్స్ ఐస్ క్రీమ్. ఇలా లైక్, లైక్స్ అని ఎందుకు రాయాల్సి వచ్చింది ఇక్కడ? మనం కొన్ని సెంటెన్సెస్ గమనించిన తర్వాత ముందు ముందు అవి ఎందుకు అలా వచ్చినాయి అనేది తెలుసుకుందాం. దే రీడ్, హీ లైక్స్, ఐ వర్క్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా ప్రెజెంట్ సింపుల్ అన్నమాట. ప్రెజెంట్ సింపుల్‌లో మనం ఏ విధంగా రాస్తున్నాం? ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ మోస్ట్ రెగ్యులర్ వర్బ్స్ యూజ్ ద రూట్ ఫార్మ్ ఎక్సెప్ట్ ఇన్ ద థర్డ్ పర్సన్ సింగులర్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఏంటి? వి. సెకండ్ పర్సన్ ప్లూరల్ యు. సెకండ్ పర్సన్ సింగులర్ యు వస్తుంది. సెకండ్ పర్సన్ ప్లూరల్ కూడా యు. థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్. థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ అయినప్పుడు వర్బ్స్‌కి ఎస్ గానీ, ఈఎస్ గానీ చేరుస్తామన్నమాట. అదే ఫస్ట్ పర్సన్ లేదా సెకండ్ పర్సన్ ప్లూరల్ ఇవి రాసేటప్పుడు మనం వర్బ్‌ని వి1 ఫస్ట్ వర్బ్ తీసుకుంటామన్నమాట. వి1 ఫామ్‌లో ఉండేటువంటి వర్బ్ తీసుకుంటామన్నమాట. ఐ రైట్, వి రైట్, యూ రైట్, దే రైట్. అదే థర్డ్ పర్సన్ సింగులర్ అనుకోండి. హీ రైట్స్, షీ రీడ్స్, ఇట్ వర్క్స్, షీ లివ్స్. ఈ విధంగా మనం ఎస్ గానీ, ఈఎస్ గానీ చేరుస్తామన్నమాట. మీరు కొన్ని విషయాలు గుర్తుంచుకోండి. హీ వర్క్స్, షీ లివ్స్, ఇట్ రెయిన్స్. అంటే థర్డ్ పర్సన్ సింగులర్‌లో మనం ఏం చేసాం? వర్బ్‌కి ఎస్ అనేది చేర్చామన్నమాట. ఐ వర్క్ ఇన్ ఎ స్కూల్. మై బ్రదర్ వర్క్స్ ఇన్ ఎ బ్యాంక్. నేను స్కూల్‌లో పనిచేస్తున్నాను. ఇక్కడ నేను అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి వర్క్ అనేది వర్బ్ అనేది ఫస్ట్ వి1 ఫార్మ్ తీసుకున్నామన్నమాట. ఐ వర్క్ ఇన్ ఎ స్కూల్. మై బ్రదర్ వర్క్స్ ఇన్ ఎ బ్యాంక్. ఇక్కడ మై బ్రదర్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం వర్క్ అనే దానికి ఎస్ చేర్చి వర్క్స్ అని రాసామన్నమాట. మై బ్రదర్ వర్క్స్ ఇన్ ఎ బ్యాంక్. ఇక్కడ మనం మై బ్రదర్ వర్క్ అని రాయకూడదు. ఎందుకని? థర్డ్ పర్సన్ సింగులర్‌లో ఎస్ కానీ, ఈఎస్ కానీ చేరుస్తాం కాబట్టి వర్బ్‌కి ఇక్కడ మనం మై బ్రదర్ వర్క్ అనేది రాయకూడదు. తేజ లివ్స్ ఇన్ ఇండియా. హిస్ పేరెంట్స్ లివ్ ఇన్ కెనడా.
ఇక్కడ తేజ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి తేజ లివ్స్ అనేది మనం వర్బ్కి ఎస్ చేర్చి లివ్స్ అనేది రాసాము. తేజ లివ్స్ ఇన్ ఇండియా. హిస్ పేరెంట్స్ లివ్ ఇన్ కెనడా. హిస్ పేరెంట్స్ అంటే ఇక్కడ ప్లూరల్ కదా, ఇక్కడ వచ్చినటువంటి ఫామ్ ప్లూరల్ ఫామ్ వచ్చింది కాబట్టి మనం ఏం రాస్తున్నాము, థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి లివ్ అనేది ఉపయోగించాం. అంటే వర్బ్ యొక్క మొదటి రూపాన్నే ఉపయోగించామన్నమాట. హిస్ పేరెంట్స్ లివ్ ఇన్ కెనడా. ఇట్ రెయిన్స్ అలాట్ ఇన్ వింటర్. ఇట్ అనేది కూడా థర్డ్ పర్సన్ సింగులర్ కదా, కాబట్టి రెయిన్ అనే వర్బ్కి పక్కన ఏమొచ్చింది, ఎస్ అనేది చేర్చి రెయిన్స్ అని రాసామన్నమాట. ఇట్ రెయిన్స్ అలాట్ ఇన్ వింటర్. ఐకి హ్యావ్ అనేది ఉపయోగిస్తాం. ఐ హ్యావ్, వీ హ్యావ్, దే హ్యావ్. అదేవిధంగా హీ, షీ, ఇట్ రాసినప్పుడు మనం హ్యాజ్ అనేది ఉపయోగిస్తాము. ఇవి గుర్తుంచుకోండి. తేజ హ్యాజ్ ఎ షవర్ ఎవ్రీ డే. తర్వాత స్పెల్లింగ్స్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ స్పెల్లింగ్స్ ఎస్ కానీ ఈఎస్ కానీ చేరుస్తామని చెప్పుకున్నాం కదా మనం వర్బ్కి. ఈఎస్ వేటికి వస్తుంది అనేది ఏ ఏ సందర్భాల్లో ఏ పదాలకి ఈఎస్ అనేది చేరుస్తామనేది తెలుసుకోవాలి. ఏదైనా ఒక పదానికి చివర ఎస్ కానీ, ఎస్హెచ్ కానీ, సిహెచ్ కానీ, టీహెచ్ కానీ, ఓ కానీ, జీహెచ్ కానీ ఏవైనా ఉంటే, జెడ్ కానీ, అలాంటి పదాలకి మనం ప్లూరల్స్ రాసినప్పుడు ఈఎస్ అనేది చేరుతుంది. ఇక్కడ చూడండి, పాస్, పాసెస్, ఫినిష్, ఫినిషెస్, వాచ్, వాచెస్. ఇక్కడ మనం ఫస్ట్ పర్సన్ సింగులర్లో ఎస్ కానీ ఈఎస్ కానీ చేరుస్తామని అనుకున్నాం. ఆ ఎస్ కానీ ఈఎస్ కానీ ఏ ఏ పదాలకు వస్తుందనేది పర్టికులర్గా మనం తెలుసుకొని ఉండాలన్నమాట. ఏదైనా ఒక పదానికి చివర వై వచ్చిందనుకోండి, దానికి ఈఎస్ బదులుగా వై తీసేసి వై ప్లేస్లో ఐఈఎస్ చేరుస్తాం. అదే ప్రతి పదానికి చివర వై వచ్చిన ప్రతి పదానికి చివర ఐఈఎస్ అనేది రాదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ పదంకైతే చివరిలో వై వస్తుందో, వైకి ముందు కాన్సోనెంట్ ఉంటుందో, ఇక్కడ స్టడీ అని ఉంది, డివై, STUDY, వైకి ముందు కాన్సోనెంట్ ఉంది కాబట్టి స్టడీస్, వై డ్రాప్ అయిపోయి వై ప్లేస్లో ఐఈఎస్ అనేది వచ్చి చేరుతుందన్నమాట. ట్రై, ట్రైస్. ఇక్కడ కూడా వైకి ముందు కాన్సోనెంట్ ఉంది కదా, ఆర్. అదేవిధంగా డూ, డజ్, గో, గోస్. ఫస్ట్ పర్సన్ సింగులర్ అయితే ఐ గో, సెకండ్ పర్సన్ సింగులర్ యూ గో, థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హీ గోస్, షీ గోస్, ఇట్ గోస్. ఫస్ట్ పర్సన్ ప్లూరల్కి వీ గో, సెకండ్ పర్సన్ ప్లూరల్కి యూ గో, థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే దే గో. ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలు చూద్దాము, ఏ విధంగా సెంటెన్సెస్ ఫామ్ చేస్తున్నాం అనేది. We use the present simple for things that are true in general, or for things that happen sometimes or all the time. ఇప్పుడు జరుగుతున్నటువంటి అవి ఎప్పుడూ జరిగే విషయాల గురించి చెప్పుకోవడానికి మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం అన్నమాట. వాట్ యూ సీ ఇన్ ద పిక్చర్. ఇక్కడ ఉన్నటువంటి ఈ పిక్చర్లో ఏముంది, అది ఒక పెద్ద సిటీ. ఐ లైక్ బిగ్ సిటీస్. నాకు పెద్ద పెద్ద నగరాలంటే ఇష్టం. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ వర్బ్ అనేది మనం ఏం చేసాం, V1 ఫామే తీసుకున్నాం అనమాట. ఐ లైక్ బిగ్ సిటీస్. వాట్ యూ సీ ఇన్ ద పిక్చర్, షీ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. షీ స్పీక్ వెరీ వెల్. యువర్ ఇంగ్లీష్ ఈజ్ గుడ్. యూ స్పీక్ వెరీ వెల్. ఇక్కడ సెకండ్ పర్సన్ సింగులర్ అనమాట. సెకండ్ పర్సన్ సింగులర్ యూ ఇక్కడ ఉపయోగించాం కాబట్టి మనం స్పీక్ అనేది
వర్బ్ యొక్క మొదటి రూపం అనమాట. ఆ వర్బ్ యొక్క మొదటి రూపం ఇక్కడ స్పీక్ అనే దాన్నే ఉపయోగించామనమాట. యూ స్పీక్స్ వెరీ వెల్ అని చెప్పలేదు మనం. ఏమన్నాము? యూ స్పీక్ వెరీ వెల్. యువర్ ఇంగ్లీష్ ఈజ్ గుడ్. యూ స్పీక్ వెరీ వెల్. What do you see in the picture? Teja works very hard. He starts at 6:30 and finishes at 8 o'clock in the evening. ఇక్కడ ఉన్నటువంటి వర్బ్స్ కనుక మీరు గమనిస్తే వర్క్స్, స్టార్ట్స్, ఫినిషెస్. మనం వర్బ్కి ఎస్ అనేది చేర్చాము ఇక్కడ. ఎందుకని? తేజ అనేది థర్డ్ పర్సన్ కాబట్టి, సింగులర్ కాబట్టి తేజ వర్క్స్, హీ స్టార్ట్స్ అండ్ ఫినిషెస్. వాట్ డు యూ సీ? ఏం చూస్తున్నారు? ద ఎర్త్ గోస్ రౌండ్ ద సన్. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అది ఎప్పుడూ జరిగేదే కదా. ఎప్పుడూ జరుగుతున్న వాటికి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగిస్తామని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ద ఎర్త్ గోస్ రౌండ్ ద సన్. దే డూ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ దేర్ ఫ్రీ టైం. వాళ్ళు వాళ్ళ ఫ్రీ టైంలో చాలా రకాల పనులు చేస్తుంటారు అని చెప్తున్నాము. దే డూ. దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి మనం వర్బ్ యొక్క మొదటి రూపాన్ని ఉపయోగించాం. దే డూ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ దర్ ఫ్రీ. ఇట్ కాస్ట్స్ అ లాట్ ఆఫ్ మనీ టు బిల్డ్ ఎ హోమ్. ఒక ఇల్లు కట్టాలి అంటే చాలా డబ్బులు అవుతాయి అని చెప్తున్నాం కదా. ఇట్ అనేది ఏంటి ఇక్కడ? థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం కాస్ట్స్ అని చెప్పి రాసాం. ఎస్ చేర్చి వర్బ్కి ఎస్ చేర్చి రాసాం. ఇట్ కాస్ట్స్ అ లాట్ ఆఫ్ మనీ టు బిల్డ్ అ హోమ్. ఆల్వేస్, నెవర్, ఆఫెన్, యూజువల్లీ, సమ్టైమ్స్ ప్లస్ ప్రెజెంట్ సింపుల్. ఇవన్నీ ఏంటి? ఆల్వేస్, నెవర్, ఆఫెన్, యూజువల్లీ, సమ్టైమ్స్, అకేషనల్లీ, రేర్లీ, నెవర్ ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్ అనమాట. యాడ్వర్బ్స్ అనేవి కామన్గా మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాం. యాడ్వర్బ్స్ కామన్లీ యూజ్డ్ విత్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. దీస్ ఆర్ ఆల్వేస్, యూజువల్లీ, ఆఫెన్, నెవర్, సమ్టైమ్స్, రేర్లీ, అకేషనల్లీ, నెవర్. ఇవన్నీ కూడా ఎలా ఉపయోగిస్తాం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో? ద యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ యూజువల్లీ గో బిఫోర్ ద వర్బ్. అంటే మనం సెంటెన్స్లో రాసినప్పుడు వర్బ్కి ముందుగా ఈ యాడ్వర్బ్స్ అనేవి వస్తాయి అన్నమాట. మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. వీణా ఆల్వేస్ గెట్స్ టు వర్క్ ఎర్లీ. ఇక్కడ వీణా థర్డ్ పర్సన్ సింగులర్, ఆల్వేస్ గెట్స్. ఆల్వేస్ అనేది యాడ్వర్బ్. యాడ్వర్బ్ దేనికి ముందుగా వచ్చింది? గెట్ అనేది వర్బ్ అనమాట. వర్బ్కి ముందుగా ఆల్వేస్ అనేది వచ్చింది. అంటే యాడ్వర్బ్ అనేది వర్బ్కి ముందుగా వస్తుంది. ఏ సెంటెన్స్లో అయినా సరే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యాడ్వర్బ్ అనేది వర్బ్కి ముందు వస్తుంది అనమాట. వీణా ఆల్వేస్ గెట్స్ టు వర్క్ ఎర్లీ. వీణా గెట్స్ ఆల్వేస్ అనేది ఉపయోగించకూడదు. అంటే యాడ్వర్బ్ అనేది వర్బ్కి ముందే ఉండాలి, తర్వాత ఉండకూడదు. గెట్ తర్వాత ఆల్వేస్ అనేది రాకూడదు. ఆల్వేస్కి తర్వాతే గెట్ అనేది రావాలన్నమాట. ఐ నెవర్ ఈట్ బ్రేక్ఫాస్ట్. నేను ఎప్పుడూ బ్రేక్ఫాస్ట్ చెయ్యను అని తినను అంటున్నారు. అక్కడ ఏం జరుగుతుంది? ఐ అనేది థర్డ్ పర్సన్ సింగులర్, నెవర్ ఈట్. నేను ఎప్పుడూ కూడా తినను అని చెప్తుంది. నెవర్ అనేది యాడ్వర్బ్. ఈ ఈట్ అనేది దానికి ముందుగానే యాడ్వర్బ్ అనేది వచ్చింది కదా. అంటే వర్బ్కి ముందుగానే యాడ్వర్బ్ అనేది వచ్చిందనమాట.
ఐ నెవర్ ఈట్ బ్రేక్ఫాస్ట్. ఐ ఇక్కడ మనం ఐ ఈట్ నెవర్ అనేది వాడకూడదు. ఎందుకని? ఎప్పుడైనా సరే వర్బ్‌కి ముందుగానే యాడ్వర్బ్ రావాలి. వర్బ్ తర్వాత యాడ్వర్బ్ రాయకూడదు. ఈట్ తర్వాత నెవర్ రాయకూడదు. నెవర్‌కి ముందు నెవర్ రాసి తర్వాతే ఈట్ రాయాలి. We often go away at weekends. We often go away at weekends. ఇక్కడ గమనించినట్లయితే ఈ సెంటెన్స్‌లో వి అనేది ఏంటి? ఫస్ట్ పర్సన్ ప్లూరల్. ఇక్కడ ఈ ప్లూరల్ ఫామ్‌కి ఏం ఉపయోగించాం మనం? వర్బ్ అనేది గో అంటే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని ఉపయోగించాం. తర్వాత ఆఫెన్ అనేది యాడ్వర్బ్. వర్బ్‌కి ముందుగానే రాయడం జరిగింది. వి ఆఫెన్ గో అవే అట్ వీకెండ్స్. తేజ యూజువల్లీ ప్లేస్ ఫుట్బాల్ ఆన్ సండేస్. ఇక్కడ ఈ సెంటెన్స్ గమనించినట్లయితే తేజ థర్డ్ పర్సన్ సింగులర్, యూజువల్లీ అనేది యాడ్వర్బ్, ప్లేస్ వర్బ్. వర్బ్‌కి థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు ఎస్ కానీ ఈఎస్ కానీ చేరుస్తామని చెప్పాం కదా. కాబట్టి ఇక్కడ ఏమైంది? ప్లేస్ పిఎల్ఏవై ప్లే రాసినప్పుడు దానికి ఎస్ యాడ్ చేసామన్నమాట. తేజ యూజువల్లీ ప్లేస్ ఫుట్బాల్ ఆన్ సండేస్. ప్లేస్ యూజువల్లీ, తేజ ప్లేస్ యూజువల్లీ అనేది రాకూడదు. ఎందుకని? యాడ్వర్బ్ ఎప్పుడు కూడా వర్బ్‌కి ముందుగానే ఉండాలి సెంటెన్స్‌లో మనం రాసినప్పుడు. ఐ సమ్‌టైమ్స్ వాక్ టు వర్క్ బట్ నాట్ వెరీ ఆఫెన్. నేను కొన్నిసార్లు వాక్ చేస్తాను. వర్క్ చేయడానికి వెళ్ళేటప్పుడు నేను నడిచి వెళ్తాను అని చెప్తున్నారు. బట్ నాట్ వెరీ ఆఫెన్. ఐ సమ్‌టైమ్స్ వర్క్. ఐ థర్డ్ పర్సన్ సింగులర్, సమ్‌టైమ్స్ అనేది యాడ్వర్బ్ అండ్ నెక్స్ట్ వాక్ వర్బ్. మనం ఇక్కడ యాడ్వర్బ్ వర్బ్‌కి ముందుగా ఉపయోగించి సెంటెన్స్ రాసాము. ఇదే విధంగా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఐ సమ్‌టైమ్స్ వాక్ టు వర్క్ బట్ నాట్ వెరీ ఆఫెన్. ఎక్సర్సైజెస్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి ఈ ప్రెజెంట్ సింపుల్ గురించి కొన్ని ఎక్సర్సైజెస్ చేద్దాం. రైట్ దీస్ వర్బ్స్ విత్ ఎస్ ఆర్ ఈఎస్. ఇక్కడ ఇచ్చినటువంటి వర్బ్స్కి ఎస్ వస్తుందా ఈఎస్ వస్తుందా అనేది గమనించి, అంటే ఎస్ యాడ్ చేస్తామా ఈఎస్ యాడ్ చేస్తామా అనేది గమనించి రాయాలన్నమాట. రీడ్. షీ రీడ్స్. రీడ్ అనే దానికి ఏం రాస్తున్నాం? షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి రీడ్స్ ఎస్ అనేది వచ్చి చేరిందనమాట. షీ రీడ్స్. థింక్. హీ థింక్స్. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి థింక్కి ఎస్ యాడ్ చేసాము. హీ థింక్స్. ఫ్లై. ఇట్ ఫ్లైస్. ఇట్ అనేది కూడా థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇట్ ఫ్లైస్. ఫ్లైకి ఎస్ అనేది చేర్చాము. ఇక్కడ గమనించండి, వై ప్లేస్లో ఐఈఎస్ అనేది వచ్చి చేరింది. ఇక్కడ మనము థర్డ్ పర్సన్ సింగులర్లో ఎస్ కానీ ఈఎస్ కానీ చేరుస్తామని చెప్పుకున్నాం కదా. ఇట్ ఫ్లైస్. హ్యావ్. షీ హ్యాజ్. హీ షీ ఇట్కి మనం హ్యాజ్ ఉపయోగిస్తామని చెప్పుకున్నాం కదా. కాబట్టి షీ హ్యాజ్. ఇట్ ఫినిషెస్. ఇక్కడ కూడా ఈఎస్ చేర్చినప్పుడు ఏ ఏ పదాలకి ఈఎస్ వస్తుందనేది ఇందాక మనం తెలుసుకున్నాం. ఎస్హెచ్, సిహెచ్, ఓ ఇట్లా ఏ పదానికైనా చివర ఉన్నప్పుడు దానికి ఈఎస్ అనేది వస్తుంది అని. ఎస్ కానీ ఈఎస్ కానీ థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు. ఇప్పుడు ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇట్ ఫినిషెస్. షీ రీడ్స్. హీ థింక్స్. ఇట్ ఫ్లైస్. షీ హ్యాజ్. ఇట్ ఫినిషెస్. What do you see in the picture? Complete the sentences about the people in the pictures. ఇక్కడ ఇచ్చినటువంటి పిక్చర్స్లో ఉన్నటువంటి పీపుల్ ఏం చేస్తున్నారో ఆ సెంటెన్స్ మనం పూర్తిగా రాయాలన్నమాట. ఇవి రాయడానికి ఈట్,
గో, లివ్, ప్లే, స్లీప్. ఈ పదాల్లో అంటే వర్బ్స్లో ఏదో ఒకటి మనం యూజ్ చేయాలి. వాట్ యూ సీ ఇన్ ద పిక్చర్? ఇక్కడ ఉన్నటువంటి ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు? హీ ప్లేస్ గిటార్. గిటార్ వాయిస్తున్నాడు కదా, కాబట్టి మనం ఏం రాస్తాం? హీ ప్లేస్ ద గిటార్. ప్లేస్ అని ఎందుకు రాసాము? వై పక్క ఎస్ అనేది ఎందుకు యాడ్ చేసాము? అది హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వర్బ్కి ఎస్ యాడ్ చేసి హీ ప్లేస్ ద గిటార్ అని రాసాము. నెక్స్ట్ వన్, దే లివ్ ఇన్ అ వెరీ బిగ్ హౌస్. వాళ్ళు చాలా పెద్ద ఇంట్లో నివసిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ దే అనేది ఏంటి? దేని గురించి ఇక్కడ మనం చెప్తున్నాము? దే అనేది ప్లోరల్ కదా. ఇక్కడ ఇది దే అనేది ఏం ప్లోరల్? థర్డ్ పర్సన్ ప్లోరల్. థర్డ్ పర్సన్ ప్లోరల్ కాబట్టి మనం ఏం చేసాం? లివ్ అనే దానికి ఎస్ కానీ ఎస్ కానీ చేర్చలేదు. థర్డ్ పర్సన్ సింగులర్ అయితేనే చేరుస్తాము. కాబట్టి దే లివ్ ఇన్ అ వెరీ బిగ్ హౌస్. వర్బ్ యొక్క మొదటి రూపాన్నే ఉంచి రాసామన్నమాట. దే లివ్ ఇన్ అ వెరీ బిగ్ హౌస్. షీ ఈట్స్ అ లాట్ ఆఫ్ ఫ్రూట్. ఇక్కడ ఈట్స్ అనేది ఉపయోగించాము, ఎస్ చేర్చాము ఇక్కడ వర్బ్కి. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేసాము? వర్బ్కి ఎస్ చేర్చి సెంటెన్స్ పూర్తి చేసాం. షీ ఈట్స్ అ లాట్ ఆఫ్ ఫ్రూట్. వాట్ యూ సీ ఇన్ ద పిక్చర్? షీ ప్లేస్ టెన్నిస్. షీ ప్లేస్, ఇక్కడ కూడా షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వర్బ్కి ఎస్ చేర్చి ప్లేస్ అని రాసి షీ ప్లేస్ టెన్నిస్ అని సెంటెన్స్ పూర్తి చేసాము. షీ ప్లేస్ టెన్నిస్. వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? షీ స్లీప్స్ 5 hours a night. షీ స్లీప్స్. షీ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వర్బ్కి ఎస్ చేర్చి షీ స్లీప్స్ అని రాసాం. షీ స్లీప్స్ 5 hours a night. Complete the sentences. Use, boil, close, quote, like, meet, open, speak, teach, wash. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వర్బ్స్ అనేది ఉపయోగించి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు ఉపయోగించి మనం సెంటెన్స్ పూర్తి చేయాలి. ఇక్కడ ఈ పిక్చర్లో ఉన్నటువంటి అమ్మాయి ఏం చెప్తుంది? తేజ స్పీక్స్ 4 languages. తేజ అనేటువంటి అమ్మాయి 4 లాంగ్వేజెస్ మాట్లాడగలుగుతుందంట. తేజ స్పీక్స్ థర్డ్ పర్సన్ సింగులర్లో ఉన్నప్పుడు వర్బ్కి ఎస్ చేర్చి రాసాము. తేజ స్పీక్స్. తేజ స్పీక్స్ 4 languages. The shops are usually open at 9 o'clock in the morning. షాప్స్ అనేవి ఎప్పుడు తెరుచుకుంటున్నాయంట? మార్నింగ్ 9 o'clock. The museum closes at 5 o'clock in the evening. మ్యూజియం అనేది 5 o'clockకి క్లోజ్ చేస్తారు, ఈవినింగ్ 5 o'clockకి. మ్యూజియం అనేది ఇట్ థింగ్ కాబట్టి ఇట్ అనేది వస్తుంది కదా, ఇట్ క్లోజెస్. థర్డ్ పర్సన్ సింగులర్ వర్బ్ అనే దానికి ఈఎస్ చేర్చి ఇక్కడ క్లోజెస్ CLOSE క్లోజ్, దానికి ఎస్ చేర్చి క్లోజెస్ అనేది రాసామన్నమాట. ద మ్యూజియం క్లోజెస్ అట్ 5 o'clock in the evening. Vijaya is a teacher. She teaches English to young children. She అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి టీచెస్ ఎస్ చేర్చాము ఇక్కడ. టీచెస్ ఈఎస్ TEACH టీచ్ కదా, మనకి పదంలో చివర CH వచ్చినప్పుడు ఈఎస్ అనేది చేరుస్తామని చెప్పాం కదా, కాబట్టి ఇక్కడ షీ టీచెస్ ఇంగ్లీష్ టు యంగ్ చిల్డ్రన్.
మై జాబ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఐ మీట్ అ లాట్ ఆఫ్ చిల్డ్రన్. ఐ అనేది ఫస్ట్ పర్సన్ కాబట్టి వర్బ్ యొక్క మొదటి రూపమే రాసాం మనం ఇక్కడ. ఐ మీట్ అ లాట్ ఆఫ్ చిల్డ్రన్. వాట్ ఇస్ దిస్? దిస్ ఈజ్ అ కార్. హరీస్ కార్ ఈజ్ ఆల్వేస్ డర్టీ. హీ నెవర్ వాషెస్ ఇట్. హరి అనేది థర్డ్ పర్సన్ సింగులర్. ఇక్కడ మనం హీ అనేటువంటి ప్రొనౌన్ ఉపయోగించాం కదా. హీ షీ ఇట్ థర్డ్ పర్సన్. హీ అనేది థర్డ్ పర్సన్ కదా. ఈ థర్డ్ పర్సన్లో ఏం రాసాం? వాషెస్. వాష్, వాషెస్. ఈఎస్ చేర్చామన్నమాట. థర్డ్ పర్సన్ సింగులర్లో వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరుస్తామని చెప్పుకున్నాం కదా. హీ నెవర్ వాషెస్. నెవర్ అనేది యాడ్ వర్బ్. వాషెస్ అనేది వర్బ్. వర్బ్కి ముందు ఈ నెవర్ అనేది అంటే యాడ్ వర్బ్ అనేది వచ్చింది. హీ నెవర్ వాషెస్ ఇట్. హరీస్ కార్ ఈజ్ ఆల్వేస్ డర్టీ. హీ నెవర్ వాషెస్ ఇట్. Gold is expensive. It costs a lot of money. థర్డ్ పర్సన్ సింగులర్ ఇట్ అనేది కాబట్టి ఇట్ కాస్ట్ అ లాట్ ఆఫ్ మనీ. ఎస్ చేర్చాము. వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees Celsius. బాయిల్స్. వాటర్ అనేది ఏంటి? థర్డ్ పర్సన్ ఇట్ కాబట్టి ఇట్ బాయిల్స్. ఎస్ చేర్చాము ఇక్కడ వర్బ్కి. వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees Celsius. Anu and I are good friends. I like her and she likes me. I అనేది ఫస్ట్ పర్సన్ కాబట్టి ఐ లైక్ అనేది ఉపయోగించాం. షీ అనేది థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి షీ లైక్స్. ఎస్ చేర్చాము ఇక్కడ. అను అండ్ ఐ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఐ లైక్ హర్ అండ్ షీ లైక్స్ మీ. Write sentences from these words. Use the right form of the verb. ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ ఉపయోగించి సెంటెన్స్ రాయాలి మనం. ఆల్వేస్, ఎర్లీ, తేజ, అరైవ్. తేజ ఆల్వేస్ అరైవ్స్ ఎర్లీ. తేజ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. అరైవ్స్ అనేది మనం ఇక్కడ ఎస్ చేర్చాము. తర్వాత ఆల్వేస్ అనేది యాడ్ వర్బ్. వర్బ్కి ముందుగానే యాడ్ వర్బ్ రాసాము. తేజ ఆల్వేస్ అరైవ్స్ ఎర్లీ. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ చేర్చాము అక్కడ. తేజ ఆల్వేస్ అరైవ్స్ ఎర్లీ. టు ద సినిమా, నెవర్, ఐ గో. ఈ పదాలు ఉపయోగించి ఇక్కడ మనం సెంటెన్స్ రాయాలి. ఐ నెవర్ గో టు ద సినిమా. ఐ నెవర్ గో టు ద సినిమా. ఐ అనేది ఫస్ట్ పర్సన్ కాబట్టి వర్బ్ V1 రూపం అంటే ఫస్ట్ రూపంలోనే ఉంటుంది కాబట్టి గో రాసాము. నెవర్ అనేది యాడ్ వర్బ్ కాబట్టి వర్బ్కి ముందుగానే యాడ్ వర్బ్ రాసాము. ఐ నెవర్ గో టు ద సినిమా. వర్క్, వీణ, హార్డ్, ఆల్వేస్. వీణ ఆల్వేస్ వర్క్స్ హార్డ్. వీణ థర్డ్ పర్సన్. ఆల్వేస్ యాడ్ వర్బ్. వర్క్స్ ఇక్కడ వర్క్ అనేది వర్బు. ఈ వర్బ్కి మనం ఏం చేసాం? ఎస్ చేర్చాం. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వర్బ్కి ఎస్ వస్తుంది. ఎస్ కానీ ఎస్ కానీ వస్తుంది అనుకున్నాం కాబట్టి ఇక్కడ వర్క్ అనే దానికి ఎస్ చేర్చి వర్క్స్ అని రాసాం. వీణ ఆల్వేస్ వర్క్స్ హార్డ్. లైక్, బిస్కెట్, చిల్డ్రన్, యూజువల్లీ. చిల్డ్రన్ యూజువల్లీ లైక్ బిస్కెట్. చిల్డ్రన్ అనేది ప్లోరల్ కదా, థర్డ్ పర్సన్ ప్లోరల్. యూజువల్లీ లైక్ బిస్కెట్. వర్బ్ యొక్క మొదటి రూపం రాసాము. యూజువల్లీ అనేది యాడ్ వర్బ్. వర్బ్కి ముందుగానే రాయడం జరిగింది. చిల్డ్రన్ యూజువల్లీ లైక్ బిస్కెట్. వీణ పార్టీస్ ఎంజాయ్ యూజువల్లీ. వీణ ఆల్వేస్ ఎంజాయ్స్ పార్టీస్. వీణ అనేది థర్డ్ పర్సన్. ఆల్వేస్ యాడ్ వర్బ్. ఎంజాయ్, ఎంజాయ్కి ఎస్ చేర్చాము.
ఎందుకు చేర్చాము ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్లో? వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరుస్తాం కాబట్టి ఎంజాయ్స్. వీణా ఆల్వేస్ ఎంజాయ్స్ పార్టీస్. Often animals names I forget. I often forget animals names. I first person, often adverb, forget verb. I often forget animals names. To the cinema never I go. ఈ పదాలు ఉపయోగించి ఇక్కడ మనం సెంటెన్స్ రాయాలి. I never go to the cinema. I never go to the cinema. I అనేది ఫస్ట్ పర్సన్ కాబట్టి వర్బ్ V1 రూపం అంటే ఫస్ట్ రూపంలోనే ఉంటుంది కాబట్టి గో రాసాము. నెవర్ అనేది యాడ్వర్బ్ కాబట్టి వర్బ్కి ముందుగానే యాడ్వర్బ్ రాసాము. I never go to the cinema. Usually breakfast we have at 6:30. We usually have breakfast at 6:30. I, we ఈ రెండిటికి హ్యావ్ అనేది వస్తుంది. I have, we have, నెక్స్ట్ they have. He, she, it అయితే హ్యాస్ వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, it has, she has, he has. We usually have breakfast at 6:30. Harini always nice clothes wear. Harini always wears nice clothes. Harini third person singular, always adverb, wears. ఇక్కడ మనం వర్బ్కి ఎస్ చేర్చాము థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. Harini always wears nice clothes. Write sentences about yourself. Use always, never, often, usually, sometimes అంటే యాడ్వర్బ్స్ ఉపయోగించి మీ గురించి సెంటెన్సెస్ రాయాలి. వాచ్ టీవీ ఇన్ ద ఈవినింగ్. I usually watch TV in the evening. Read in bed. I sometimes read in bed. Get up before 5 o'clock. I often get up before 5 o'clock. Go to work by bus. I never go to work by bus. Drink tea in the evening. I usually drink 2 cups of tea in the evening.